నాన్న ప్లీజ్ మీరు వెళ్ళకండి. కృష్ణ, మనం ఇంతవరకే కలిసి ఉండగలం. గత కొద్ది రోజులుగా మనం కలిసి ఏదైతే టైంను గడిపామో అదే నా జీవితంలో అన్నిటికంటే అందమైన క్షణం. నువ్వు మీ మమ్మీ జాగ్రత్తగా ఉండండి, ఓకే? నాన్న ప్లీజ్ వెళ్ళకండి. నాన్న ప్లీజ్ వెళ్ళకండి. అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారా? నాపమ్మా. అమ్మ నువ్వు ఆపకపోతే నేనే ఆపుతాను. నా చెయ్యి వదిలమ్మా. నాన్న నాన్న నేను చెప్పేది వినండి. కృష్ణ, కృష్ణ కృష్ణ తగలేదుగా? బానే ఉన్నావుగా? నాన్న ఈరోజు మీరు నన్ను పడకుండా కాపాడారు. మరి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు నన్ను? ప్లీజ్ నాన్న వెళ్ళకండి. ప్లీజ్ వెళ్ళకండి నాన్న. ప్లీజ్ ఉండిపోండి నాన్న. కృష్ణ చూడు, నా కూతురు చాలా ధైర్యవంతురాలు. నువ్వు నీ గురించి మమ్మీ గురించి చాలా కేర్ తీసుకోవాలి. నాన్న ప్లీజ్ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నాన్న ప్లీజ్ ఆగండి నాన్న. మీ ఇద్దరు చేసిన తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నారు? ప్లీజ్ ఆగండి నాన్న. వెళ్ళకండి ప్లీజ్. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ప్లీజ్ నాన్న ప్లీజ్. నాన్న నాన్న ప్లీజ్ ఆగండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్. నేను చేయొద్దు బాబాయ్. ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,